డిసెంబర్ 14ని టార్గెట్ చేసుకుని వేర్వేరు సంవత్సరాల్లో నేడే విడుదలంటూ సందడి చేసిన కొన్ని స్ట్రైట్ తెలుగు పిక్చర్స్. ఆత్మబంధువు 1962 డిసెంబర్ 14న విడుదలైన ఈ చిత్రంలో ఎన్టీఆర్, సావిత్రి, ఎస్వీఆర్, కన్నాంబ ప్రధాన పాత్రధారులు కాగా పిఎస్ రామకృష్ణారావు దర్శకత్వం వహించారు. అవే కళ్ళు 1967 డిసెంబర్ 14న జనం ముందుకు వచ్చిన ఈ సినిమాలో కృష్ణ, కాంచన హీరోయిన్లు కాగా ఏసీ త్రిలోకచందర్ కెప్టెన్. అభిమానవంతులు 1973 డిసెంబర్ 14న రిలీజ్ అయిన ఈ మూవీలో కృష్ణరాజు, శారద, ఎస్వీఆర్, అంజలీదేవి ముఖ్య పాత్రధారులు కాగా కెఎస్ రామిరెడ్డి నిర్దేశకుడు. సీతే రాముడైతే 1979 డిసెంబర్ 14న తెరపైకి వచ్చిన ఈ చిత్రంలో శంకర్ నాగ్, జయసుధ, శ్రీధర్ ప్రధాన పాత్రలు పోషించగా బోయిన సుబ్బారావు దర్శకత్వం వహించారు. రౌడీ 1984 డిసెంబర్ 14న వెలుగు చూసిన ఈ తెలుగు ఫిల్మ్లో కృష్ణరాజు, రాధ, భానుప్రియ, శారద లీడ్ రోల్స్ ప్లే చేయగా ఏ మోహన్ గాంధీ డైరెక్టర్. కథానాయకుడు 1984 డిసెంబర్ 14న సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చిన ఈ మూవీలో బాలకృష్ణ, విజయశాంతి, శారద ముఖ్య పాత్రలు పోషించగా కె మురళీమోహన్ రావు దర్శకత్వం వహించారు. దోషి, నిర్దోషి 1990 డిసెంబర్ 14న విడుదలైన ఈ చిత్రంలో శోభన్ బాబు, సుమన్, లిజీ ముఖ్య పాత్రలు పోషించగా వై నాగేశ్వరరావు దర్శకత్వం వహించారు. రిక్షా ఓడు 1995 డిసెంబర్ 14న రిలీజ్ అయిన ఈ మూవీలో చిరంజీవి, నగ్మ, సౌందర్య, జయసుధ ప్రధాన పాత్రలు పోషించగా కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. ఖతర్నాక్ 2006 డిసెంబర్ 14న వెలుగు చూసిన ఈ మూవీలో రవితేజ, ఇలియానా జంటగా నటించగా అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించారు. మంత్ర 2007 డిసెంబర్ 14న థియేటర్స్లోకి వచ్చిన ఈ మూవీలో చార్మి టైటిల్ రోల్ ప్లే చేయగా తులసిరామ్ దర్శకత్వం వహించారు. ఎటో వెళ్ళిపోయింది మనసు 2012 డిసెంబర్ 14న వెలుగు చూసిన ఈ తెలుగు చిత్రంలో నాని, సమంత నాయకులుగా నటించగా గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించారు. హుషారు 2018 డిసెంబర్ 14న సందడి చేసిన ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్లో తేజు కంచర్ల, తేజు కోర్పాటి, దినేష్ తేజ్, అభినవ్ మేడిశెట్టి, దక్ష, ప్రియా వడ్లమాని, హేమల్ ఇంగ్లే, రమ్య పసుపులేటి ప్రధాన పాత్రలు పోషించగా శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. డియర్ ఫ్రెండ్స్, వీటిలో ఏ సినిమాలు మీరు థియేటర్లో చూస్తారో కామెంట్ రూపంలో తెలియచేయండి.